కట్ర తాళి. నేను కట్టనుగాక కట్టను. కట్టరా తాళి. తాళి. వద్దు. ధనా కళ్ళు తెరిచి బయటకు వస్తే చాలు, అన్ని సమస్యలు పరిష్కారం అవుతాయి. నాకు వేరే దారి దొరికింది. శ్వేత, శ్వేత, అమ్మ శ్వేత, శ్వేత, అమ్మ శ్వేత, అమ్మ శ్వేత, ఏం చేస్తున్నావమ్మా? అమ్మా, ఏం చేస్తున్నావమ్మా నువ్వు? అన్నన్ని పనులు పెట్టుకుని ఏం పట్టనట్టుంటావేంటి? ఏమంటున్నావే? ఆ మాట అరాల్సింది నేను. లోపలేం చేస్తున్నావు? చచ్చిపోతున్నానమ్మా, చచ్చిపోతున్నానమ్మా. శ్వేత, ఏమిటా మాటలు? భయపడ్డారు కదా, భయపడ్డావు కదా? నాకు తెలుసు, కానీ నేనెందుకు చేస్తానన్నా? అయినా ఇలాంటి సమయంలో ఎవరిని చచ్చిపోతారా? ఏం చేస్తున్నావమ్మా? ఈరోజు క్రిష్కి నాకు శోభనం కదా, గదంతా అలంకరిస్తున్నాను. రండి. చూసారా, చూసారా? ఈ 2 రోజులు ఇవన్నీ నేను తెప్పించా. అదిగో అది, అది, అవన్నీ. అమ్మా, బెడ్ మీద డిజైన్ ఓకేనా? చుట్టూ పూలతో ఇలా అలంకరిస్తే ఎంత బాగుందో కదా. ఏనా ఈ డిజైన్ సరిపోతుందా? ఎలా ఉంది చెప్పండి అన్నా. శ్వేత, ఏంటమ్మా ఇదంతా? ఏమైంది నీకు? క్రిష్కి నాకు పెళ్ళైందమ్మా. పెళ్ళైన తర్వాత శోభనమే కదా, అందుకే అంతా రెడీ చేస్తున్నా. నువ్వు వెళ్ళి స్వీట్స్ అని పట్రా. శ్వేత, అయ్యో భగవంతుడా, ఏంటమ్మా తల పట్టుకుంటావు? ఈ రోజు నా ఫస్ట్ నైట్ అమ్మా. అయ్యో, ఫస్ట్ డే కదా, కనీసం 10 రకాల స్వీట్లు అన్నా ఉండాలి మరి. అన్నట్టు ఈ ప్యాకెట్ పాలు గట్రా తీసుకురావద్దు. మీ అల్లుడి గారికి అస్సలు నచ్చదు. స్వచ్ఛమైన గేదె పాలుండాలి. నానా, నువ్వు వెళ్ళి అర్జెంట్ గా మటన్ తీసుకురా. నేను నా చేతులతో ఆయనకి మటన్ పలావ్ చేసి పెడతా. వెళ్ళు, వెళ్ళమ్మా. అబ్బా, ఏంటి చూస్తున్నారు? వెళ్ళండి, వెళ్ళండి. శ్వేత, ఏంటిదంతా? నీకేమైనా పిచ్చి పట్టిందా ఏంటి? పిచ్చేంటి నాన్న? శోభనం చేసుకుంటా అంటుంటే ఇప్పుడు క్రిష్ వస్తాడు. అమ్మా, నువ్వు వెళ్ళని పట్రా, వెళ్ళు. మా ఇద్దరికి శోభనం. మీకు సంవత్సరం తిరిగే లోపల మనం వండిస్తాం. హాయిగా వండెత్తుకొని ఆడుకుందరు గాని. అయ్యో,
నాకు సిగ్గేస్తుంది. అయ్యో శ్వేత, తప్పమ్మా, అలా అనకూడదు. నా మాట విను, అలాంటి ఆలోచనలు పెట్టుకోవద్దు. శ్వేత, అమ్మ శ్వేత. చెప్తే మీకు కాదు, తప్పేంటి తప్పు? ఆయనకి నాకు పెళ్ళయింది, మర్చిపోయారా? వాడికి నీకు పెళ్లి కాలేదే, ఆ పెళ్లి పెటాకులైంది. అదంతా మర్చిపోయి పిచ్చిదాల్లా ప్రవర్తిస్తుంది నువ్వు. నాకు పిచ్చి పట్టింది, నాకు పిచ్చి పట్టింది, కృష్ణ పిచ్చి పట్టింది, పెళ్లి పిచ్చి పట్టింది. కానీ వాడికి నాకు శోభనం అయిపోతే కృష్ణ వాడైపోతాడు. అప్పుడు అప్పుడు ఏం చక్క పిచ్చి అంతా పోతుంది కదా, పోతుంది కదా. వాడు నీవాడు కాలేడమ్మా, ఎప్పటికీ ఏది జరగదు. జరుగుతుంది, 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 జరిగి తీరాలి. మనసిచ్చిన వాణ్ణి మందు పెట్టి తీసుకెళ్తుంటే చూస్తూ ఊరుకుంటా అనుకుంటున్నారా? ప్రాణం పోయినా వాణ్ణి వదిలిపెట్టను. నాకు వాడు కావాలి, వాణ్ణి రప్పించండి. అక్కడ అంకుల్ చావు బతుకుల్లో ఉన్నాడే, ఎలా వస్తాడు? ఎందుకు వస్తాడు? వస్తాడు, వస్తాడు. మాకు శోభనం కదా, రాకుండా ఎలా ఉంటాడు? సాంప్రదాయబద్ధంగా మామగారివైన నువ్వు పిలిస్తే రాకుండా ఉంటాడా? నాన్న పిలు. శ్వేత ప్లీజ్ నా మాట వినమ్మా. ఫోన్ చేయి నాన్న. వద్దమ్మా, ఇదంతా కరెక్ట్ కాదే. వాడు నా కోసం పరుగులు పెడుతూ రావాలి, రావాలి, రావాలి. శ్వేత ప్లీజ్ నా మాట వినమ్మా. పిలువు నాన్న. వద్దమ్మా, ఇదంతా కరెక్ట్ కాదు. డాక్టర్, డాక్టర్, ఆయనకి ఎలా ఉంది? హీఈస్ ఆల్ రైట్, టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. డాక్టర్, మా డాడీని చూడొచ్చు? నో నో నో, ఇప్పుడు ఎవరు పేషెంట్ డిస్టర్బ్ చేయకూడదు. మరో 2 గంటల్లో స్ప్రోలోకి వస్తారు, అంతవరకు వెయిట్ చేయండి. అయ్యో, ఫోన్ ఎత్తు క్రిష్. ఎవర్రా అది? ఫోన్ చేస్తూనే ఉన్నారు, ఎత్తి మాట్లాడు. చంద్రమౌళి అంకుల్, వదిలే బామ్మ. ఇటివ్వు. హలో చంద్రమౌళి. అత్తయ్య గారు. ఏమిటయ్యా హాస్పిటల్కి రాలేదు? అత్తయ్య, ముందు నేను చెప్పేది వినండి. పెళ్లి మండపం నుంచి ఇక్కడికి వచ్చావా శ్వేత?
అమ్మ శ్వేత శ్వేత తలుపుతి తలుపుతి అమ్మా. శ్వేత కృష్ణ అని ఒకటే గొడవ. ఎలాగైనా కృష్ణ పంపించండి అత్తయ్య గారు. నేను ఇప్పుడే పంపిస్తాను, నువ్వు ఆగు. ఒరే కృష్ణ, నువ్వు వెంటనే శ్వేత వాళ్ళ ఇంటికి వెళ్ళు. దేనికి బామ్మ? ఏమని చెప్పనురా? అమ్మ శ్వేత శ్వేత తలుపు తీయవే. తల్లి. ఒరే, ఇప్పటికున్న సమస్యలు చాలు. శ్వేత మళ్ళీ సమస్య కాకూడదు. వెళ్ళరా. బామ్మ, డాడీని ఇలా వదిలేసి. ఒరే, మీ నాన్నకి స్పృహ రావడానికి ఇంకా టైం ఉంది. ఈ లోపు నువ్వు వచ్చేయచ్చు. వెళ్ళు. అది కాదు బామ్మ. కృష్ణ, నిన్ను వెళ్ళమంటున్నారు కదా, వెళ్ళు వెళ్ళు. వెళ్ళరా. అమ్మా శ్వేత, అమ్మ శ్వేత తలుపు తీయమ్మా. అయ్యో అమ్మా శ్వేత. కృష్ణ నీ జీవితం నాకు అక్కర్లేదు. శ్వేత తలుపు తీ. శ్వేత, నేను చచ్చిపోతాను. శ్వేత, అమ్మ శ్వేత కృష్ణ నేను మాట్లాడానమ్మా. కృష్ణ బయలుదేరాడు, వస్తున్నాడమ్మా. నా మాట విను. రాడు, రానివ్వరు. నా జీవితంలో నిప్పులు పోయాలని చూస్తున్నారు. నేను బ్రతకను. అమ్మ శ్వేత, నీకు దండం పెడతానే. ఏ అఘాయిత్యం చేసుకోవద్దు. మీ నాన్న కృష్ణకి ఫోన్ చేశారు, తప్పకుండా వస్తాడు. తలుపు తీయమ్మా. నన్ను కాపాడాలని ప్రయత్నం చేయకండి. ఇన్నాళ్ళు నా సర్వస్వం కృష్ణ అనుకున్నాను, కానీ నా కలలన్నీ స్పాయిల్ అయిపోయాయి. కృష్ణతో తాళి కట్టించుకోలేని ఈ జీవితం వృధా. అమ్మా శ్వేత, శ్వేత అలా అనకమ్మా. నీకెంతో భవిష్యత్తు ఉంది. ఎందుకు ఇలా పిచ్చిదాల్లో ప్రవర్తిస్తావు? బయటికి రామ్మా. అమ్మా అవును, నాకు పిచ్చి. నాకు పిచ్చే. కోరుకున్నవాడు దూరం అయితే ఆ బాధ ఎలా ఉంటుందో మీకు తెలీదు. అమ్మా కృష్ణ బయలుదేరాడమ్మా. నువ్వేం చేసుకోవద్దు. నేను నమ్మను. క్రిష్ రాడు. నేను చచ్చిపోతాను. శ్వేత, తలుపు తీయమ్మా. అమ్మా శ్వేత శ్వేత, తలుపు తీయమ్మా. శ్వేత, తలుపు నా తీ. మాట విను. శ్వేత, చచ్చిపోతా, చచ్చిపోతాను, చచ్చిపోతా, చచ్చిపోతా. అమ్మా శ్వేత డోర్ డోర్ తీయమ్మా. తీయమ్మా. శ్వేత, శ్వేత అమ్మా అమ్మా శ్వేత. శ్వేత అమ్మా శ్వేత నా మాట వినమ్మా. అమ్మా, డోర్ తీయమ్మా. శ్వేత, అమ్మా శ్వేత తలుపు శ్వేత తెరు. తలుపు తీయమ్మా. శ్వేత శ్వేత, తలుపు తీ. శ్వేత, శ్వేత, అంకల్, బాబు అంకల్, శ్వేత శ్వేత. తలుపు తీయడం లేదు. శ్వేత, శ్వేత, తలుపు తీ శ్వేత. శ్వేత, తలుపు తీ. క్రిష్ వచ్చాడు, తలుపు తీయమ్మా. శ్వేత, తలుపు తీ శ్వేత. క్రిష్, శ్వేత, తలుపు తీ శ్వేత. ప్లీజ్ ఓపెన్ ద డోర్. తలుపు తీ శ్వేత.
ఏంటి పిచ్చి పని? వచ్చావా క్రిష్? వచ్చాను, నీకోసం వచ్చాను. ప్లీజ్ ఏం చేసుకోవద్దు. నన్ను పెళ్లి చేసుకుంటావా? శ్వేత, ముందు తలుపు తీ. చెప్పు, నా మెళ్ళో తాళి కడతావా? పెళ్లి చేసుకుంటానని చెప్పు. చెప్పు బాబు. శ్వేత, నువ్వు ముందు తలుపు తీ. నా మెళ్ళో తాళి కట్టి నన్ను నీ భార్యను చేసుకుంటానని చెప్తేనే తలుపు తీస్తా, లేదంటే నా ఒంట్లో ఉన్న చివరి రక్త పొట్టు కూడా పోయి నా ప్రాణం గాల్లో కలిసిపోతుంది. శ్వేత, వద్దు. శ్వేత, ఇది కరెక్ట్ టైం కాదు. శ్వేత, 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 మాట్లాడు శ్వేత. శ్వేత, 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 మాట్లాడు శ్వేత. మాట్లాడు శ్వేత. శ్వేత, 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 అమ్మ శ్వేత, 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 ఎంత పని చేసావమ్మా? శ్వేత, 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 మాట్లాడు శ్వేత. శ్వేత, పదండి, హాస్పిటల్ తీసుకెళ్దాం, పదండి. శ్వేత, శ్వేత, కళ్ళు తెరు శ్వేత. ఏమైనా మాట్లాడు శ్వేత. శ్వేత, మాట్లాడు శ్వేత. శ్వేత, వచ్చావా? ఎందుకు ఇంత పని చేశావు? నాకు నువ్వు కావాలి, లేకపోతే చచ్చిపోతాను అంతే. శ్వేత, ప్లీజ్ కంట్రోల్. లేదు, నువ్వు వచ్చావుగా, నాకేం కాదు క్రిష్. శ్వేత, ఏం కాదు, నీకేం కాదు. శ్వేత, నువ్వు మమ్మల్ని చూడాలన్నా, మా ఇంట్లో అడుగు పెట్టాలన్నా పేరు చెప్పని నీ మొగుడుతోనే మళ్ళీ మా ముందుకి రావాలి. మీనాక్షి, అక్కడే ఆగిపోయావేమ్మా, లోపలికి రా. రామ్మా లోపలికి. ఏమైందమ్మా? లోపలికి రా. రామ్మా, రా. ఒక్క నిమిషం ఆగండి. భూదేవి, ఏంటిదంతా? అలా అడుగుతారేంటండి? మీనాక్షి రాక రాక మన ఇంటికొస్తోంది.
పైగా ధనరాజు గారి కోడలుగా మన ఇంట్లో అడుగు పెట్టడం అంటే మాటలా? హారతి ఇవ్వకుండా లోపలికి తీసుకొస్తే దిష్టి తగలదు? అది కాదు, ఇప్పుడు ఎందుకు ఇవన్నీ? అబ్బా మీరు ఆగండి. మీనాక్షి లోపలికి రా. రామ్మా. వదినా, ఏమైంది మీనాక్షి? ఓ పెళ్ళి ఆగిపోయిందని బాధపడుతున్నావా? పర్లేదులే. నీకెవరితో పెళ్ళైందో తెలిసింది, నీ భర్త ఎవరో తెలిసింది. నువ్వేం బాధపడకు. కానీ ఇప్పుడు కూడా నా భర్త నా పక్కన లేడు కదా వదినా. మరి ఇప్పుడెలా మీ ఇంట్లో అడుగు పెట్టను? ఈరోజు మన శోభనం క్రిష్. పాలు తీసుకో, నన్ను నీ పాలు చేసుకో.